టీడీపీకి ఓటేద్దాం అనుకుంటున్నాం. టీడీపీకి వేద్దాం అనుకుంటున్నారు. ఎందుకని? ఎందుకని ఏముంది, పథకాలు బాగా చేస్తున్నాడు కాబట్టి. వీడు ఏం చేశాడు? ఒకటి కూడా చెప్పిన ఒకటి కూడా చేయలేదు. మరి ఇంకే ఎట్టేస్తా వాడికి. వాలంటీర్ వ్యవస్థ గురించి మీ అభిప్రాయం ఏంటి? వాలంటీర్ ఏముంది, వాళ్ళదేముంది, మనం ఎట్ట చేయమంటే అటు చేస్తుంటారు వాళ్ళు. వాళ్ళదేముంది పాపం, వాళ్ళని అంటాం అనవసరం. ఓకే, పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు? మేము అనుకోవడం టీడీపీ వస్తుంది అనుకుంటున్నాం. ఎన్ని సీట్లు రావచ్చు? అవన్నీ మనం ఎట చెబుతాం. ఏడు మాత్రం ఏడు మట్టికి అదే చంద్రబాబు నాయుడుకి వేస్తారు. ఇక్కడ లోకల్లో సాంబశివరావా? లోకల్లో సాంబశివరావు గారు. ఓకే, ఎందుకని? ఎందుకో చెప్పు. మేము ఫస్ట్ కానీ ఆయనకే చేస్తాం. ఓకే, ఇప్పుడు వైసీపీలో మొన్నటి వరకు ఉన్నటువంటి పాలన ఎలా అనిపించింది? బాగానే ఉంది, బాగానే చేసి. ఓకే, ఎందుకని టీడీపీ? మేము ఫస్ట్ నుంచి అదేను. ఫస్ట్ నుంచి అంటే ఇప్పుడు ఒకవేళ మేలు చేయకపోయినా కూడా టీడీపీనా? చేసిన చెప్పినా మాకు టీడీపీ. ఓకే, ఎన్ని స్థానాలు వస్తాయి అనుకుంటున్నారు ఈసారి? ఎన్ని వస్తాయంటే ఇక చెప్పలేం కానీ బట్ ఇక్కడ మాత్రం టీడీపీ. సాంబశివరావు ఇక్కడ నిగ్గా పక్క. ఎందుకని? ఆయన మంచి పనులు చేస్తాడు కాబట్టి మాకు ఆయన మీద ఇది ఉంది, విశ్వాసం ఉంది. ఓకే ఓకే, ఎన్ని స్థానాలు రావచ్చు? మొత్తం వస్తాయి ఆయనకి, మొత్తం వస్తాయి. 175 వస్తాయి గ్యారంటీగా. ఓకే ఓకే, అది ఎందుకంటే ఆయన సౌమ్యుడు, మంచివాడు. కొత్తగా జగన్ గారు కొత్తగా ఇన్ఛార్జిగా పెట్టారు ఆయన్ని. జనం ఇప్పటికీ ఈ నెల రోజులైనా అందరినీ మంచివాడు అనిపించుకుంటున్నాడు. బాగా సౌమ్యుడు, ఆయనకే ఓటేద్దాం అనుకున్నాం మేము. ఎన్ని స్థానాలు రావచ్చు? 175 మామూలుగా అన్ని ఒక్క కమ్మార్స్ తప్పితే అన్ని కులాల్లో జగన్కి మామూలుగా 80% ఓటింగ్ ఉంది. మొన్న పోయిన కంటే ఏ కాడికి 160 దాకా రావచ్చు ఖచ్చితంగా. వాలంటీర్ వ్యవస్థపై మీ అభిప్రాయం? ఇక్కడ మా బాలాజీ గారు చరిత్ర తిరగరాయిపోతున్నాడు, సంవత్సరాన్ని ఓడించిపోతున్నాడు. అవునా? అందుంటదు 100 బాళ్ళు పక్కా. చూడు, మీరే చూస్తారు రేపు. అన్ని వర్గాల ప్రజా పరిపాలన చేసి చూపించాడు, అందరి మనసులో పొందాడు. అందరికి న్యాయం జరగాలంటే మళ్ళీ అందరికీ ఓటేయాలి, ఇక్కడ బాలాజీ గారిని గెలిపించాలి. అదే పైన జగన్ ముఖ్యమంత్రి అవ్వాలి మళ్ళీ రాష్ట్రానికి రెండోసారి. ఆయన అయితేనే అందరికీ మంచిగా జరిగిద్ది, అన్ని వర్గాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి. అది మత విశేషణ పరిపాలన బ్రహ్మాండంగా చేశాడు. అది వైసీపీకి. బాలాజీ గారికి? బాలాజీ గారు. ఎందుకని? అంటే బాలాజీ గారిని కాదు కానీ పార్టీని చూసి, పైన జగన్మోహన్ రెడ్డి చూసి. జగన్మోహన్ రెడ్డి గారి తరఫున ఎవరు నిలబెట్టినా మీకు వాళ్ళకి వేయాలనుకున్నా. ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారు? పైన ఎన్ని సీట్లు అనే కాదు, పార్టీ అధికారం పార్టీ మటుకు ఫామ్ చేసింది వైసీపీ. నమస్తే, నేను మోనిక. తెలుగు రాజ్యం ఇక ఊరూరా రాబోతోంది. దినదిన ప్రవర్ధమానమవుతున్న తెలుగు రాజ్యం ఛానల్కు 2 తెలుగు రాష్ట్రాల్లోని 42 లోక్సభ నియోజకవర్గాల నుంచి న్యూస్ కంట్రిబ్యూటర్స్గా వ్యవహరించడానికి యువతను ఆహ్వానిస్తోంది. జర్నలిజం పట్ల ఆసక్తి, కనీస సామాజిక రాజకీయ పరిజ్ఞానం, స్థానిక పరిస్థితులపై మంచి అవగాహన, స్థానిక పరిచయాలు, గౌరవప్రదమైన జీవనం ఉంటే సరికొత్త సామాజిక విప్లవంలో మీరు కూడా భాగస్వాములు కావచ్చు. మీ అంతరంగాన్ని ఆవిష్కరించవచ్చు. ప్రతి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 2కి అవకాశం ఉంటుంది. 30 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్కులై జర్నలిజం పట్ల అభిరుచి, ఆసక్తి కలిగిన యువకులు తమ వివరాలు, జీవన విధానం, ఆసక్తి గల ప్రాంతం, పాస్పోర్ట్ ఫోటోతో కలిపి ఈ దిగువన నంబర్కు వాట్సాప్ చేయొచ్చు. నంబర్ 8125150555.